తెలంగాణలో అన్ని రంగాల కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. మేడే సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో మంత్రి జూపల్లి, ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వినోద్ కలిసి కార్మికులకు శ్రమశక్తి అవార్డులు ప్రదానం చేశారు. రాష్ట్రంలోని యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కార్మిక శాఖ ఎంతో కృషి చేస్తుందని చెప్పారు మంత్రి. టాటా కంపెనీతో కలిసి రాష్ట్రంలో ఏటీసీలు ప్రారంభిస్తున్నామని వివరించారు. ఏటీసీలో కార్మికుల పిల్లల కోసం ప్రత్యేక అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు మంత్రి. విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం టామ్కామ్ సంస్థకు 90 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. రాహుల్ గాంధీ సూచనలతో గిగ్ వర్కర్లను ఆదుకునేందుకు ప్రత్యేక చట్టం తెచ్చామన్నారు మంత్రి. వచ్చే ఏడాది నుంచి కార్మికుల కోసం పీజేఆర్ పేరుతో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రకటిస్తామన్నారు వివేక్. గిగ్ వర్కర్ దయావత్ బద్రు ప్రమాదంలో చనిపోవడంతో ఆయన కుటుంబానికి 5 లక్షల చెక్కును అందించారు మంత్రి. కార్యక్రమంలో దివంగత కాకా కార్మికులకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు నేతలు. ఆ రోజులలో మినిమం వేజెస్ ఉండకపోయేది. 5 రూపాయలు ఇంక్రిమెంట్ కోసం మేనేజ్మెంట్స్తో స్ట్రైక్ మీద యూనియన్స్ వెళ్ళేది. కానీ మార్పులు చాలా వచ్చినాయి. ఇప్పుడు యజమాన్యాలు కూడా ముందుకు వస్తున్నారు. మా కార్మికులకు మేము సరిగా చూసుకునే అవసరం ఉన్నది, మేము మా కార్మికులకు మినిమం వేజెస్ ఇవ్వాలా, ఇవన్నీ కూడా చాలా పాజిటివ్గా నడుస్తున్నాయి. ఎందుకంటే నాకు మంచిగా గుర్తుంది, మా నాన్నగారు లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు చాలా ధర్నాలు, కన్సిలియేషన్ మీటింగ్స్ పెద్ద ఎత్తున అయ్యేటివి. కానీ నేను లేబర్ మంత్రిగా అయిన తర్వాత చాలా తక్కువ వస్తున్నాయి నాకు కేసెస్. అంటే మేనేజ్మెంట్స్ ప్రోయాక్టివ్నెస్ కూడా లేబర్ కార్మికుల డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా సరిగా పరిశీలించి అందరు మేనేజ్మెంట్ వర్కర్స్ ఇద్దరు కలిసి కూడా ముందుకు వెళ్తున్నారు. అది అవసరం. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వము 2047లో $3 ట్రిలియన్ ఎకానమీ కావాలని చెప్పి ఒక ఆలోచన ఉంది ముఖ్యమంత్రి గారికి. ఆ $3 ట్రిలియన్ ఎకానమీ అచీవ్ చేయాలంటే మనము కార్మికులకు ఎక్కువ ట్రైనింగ్ చేయాలి, మనకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఇవన్నీ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా చర్యలు తీసుకునే అవసరం ఉంది. అదే ఆలోచనతో మనకు ఇంతమంది కర్మాగారుల అవసరము, వీళ్ళందరికీ మంచిగా ట్రైనింగ్ చేయాలి అని చెప్పి 120 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ మన టాటాస్ వారితో ఒక ఒప్పందం చేసుకొని 4,000 కోట్ల రూపాయలతోని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ స్థాపించడం జరుగుతుంది. ఈ సెంటర్స్ వలన 20,000 మంది యువకులు వారికి ఒక అవకాశం, మీరు మంచిగా ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇండస్ట్రియలిస్ట్ వచ్చినప్పుడు ఇదే చెప్తూ ఉంటారు, సార్ మాకు సరైన స్కిల్ వర్క్ ఫోర్స్ లేదు, మాకు ఏదో ఒకటి చేయాలని చెప్పి అందరు మేనేజ్మెంట్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇదే కోరుతుంటారు. సో మనకు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ద్వారా వీళ్ళ ఎవరైతే యువకులు ఇక్కడ అడ్మిషన్స్ తీసుకుంటారో వాళ్ళకు 2,000 రూపాయలు స్టైఫండ్ కూడా ఇస్తున్నాం. ఎందుకంటే వారు అక్కడ ఉండి మంచిగా చదువుకొని ఒక మంచి స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ బయటకు రావాలని చెప్పి ఈ ఆలోచనతో చేయడం జరుగుతుంది. నేను అప్రిషియేట్ మా మంత్రి గారిని అప్రిషియేట్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చిన రకరకాల చట్టాలు చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా కొంత మేలు జరుగుతూ ఉంది. బట్ చట్టాలు మనం ఎన్ని చేసినా కూడా మన ఆలోచనలో పరివర్తన రానంత వరకు, మనకు ఆలోచన విధానం రానంత వరకు ఎన్ని చేసినా కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నాం. కార్మికులు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా అదే స్థాయిలో ఉన్నటువంటి కుటుంబాలు చాలా లక్షల కుటుంబాలు ఉన్నాయి. అందుకే చట్టాలు చేయాలి, చట్టాలను అమలు చేసే కార్యక్రమం చేయాలి. ఇప్పటికే ఈ గిగ్ వర్కర్స్ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మన వివేక్ గారు కూడా దాన్ని చొరవ తీసుకొని వాళ్ళకి న్యాయం చేసేటువంటి ఏర్పాటు ప్రయత్నం చేయడం జరిగింది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే స్పెషల్ ఫోకస్ పెట్టి ఉన్నటువంటి నిధులు ఏవైతే ఆ యొక్క లేబర్కి కావాల్సిన రకరకాల వెల్ఫేర్ యాక్టివిటీస్, హెల్త్ ఇష్యూస్ కావచ్చు రకరకాల, సో వాటికి ఏ సంవత్సరానికి ఆల్రెడీ అయితే లెఫ్ట్ ఓవర్ బ్యాలెన్స్ ఇచ్చినాయో ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్లో అది మొత్తం ఖర్చు అయ్యే విధంగా, సేమ్ టైం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం. రెండవది లాట్ ఆఫ్ లీకేజ్ అయితే పిల్ఫరేజ్, ఎవరైతే ఎంతెంత చెల్లించని వాళ్ళు చాలా ఉన్నారు. అంటే ఉక్కుపాదం మాదిరిగా మోపే కార్యక్రమం చేసి
ఆ యొక్క కాంట్రిబ్యూషన్స్ అయితే చేయాలో చేంజ్ ఏర్పాటు చేసి వాటిని మనం వేలాది మందికి సహాయం చేసే అవకాశం ఉంది కాబట్టి దానిపైన స్పెషల్ ఫోకస్ పెట్టాలని చెప్పని మా సహచర మంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు మా సహచర మంత్రివర్యులు వివేక్ గారు నిత్యం కూడా తపనతోటి వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకోవాలి, వాళ్ళ మేలు జరగాలని చెప్పని కాకా కుటుంబ సభ్యులు, కాకా అంటే గుడిసెల వెంకటస్వామి అనేవాళ్ళు, అంటే గుడిసెలు లేనటువంటి వాళ్ళకు కూడా గుడిసెలు వేయించి ఆ బీదల పట్ల పేదల పట్ల ఒక మమకార ప్రేమ ఇచ్చి వాళ్లకు ఒక ఆశ్రయం కల్పించే పరిస్థితి చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా వివేక్ గారి ఆధ్వర్యంలో ఎన్ని చట్టాలు చేయో చట్టాలు చేసే ఏర్పాటు చేస్తారో వాటిని అమలు చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి వారిని కూడా అభినందిస్తూ దాదాపు 70 సంవత్సరాల క్రితం అంబేద్కర్ గారు ఆలోచించి మన కాన్స్టిట్యూషన్ల కార్మికుల కోసము మళ్ళీ మహిళల కోసము పనిచేసే కష్టపడే మన కార్మికుల కోసము కాన్స్టిట్యూషన్ల మన హక్కులు ఏదైతే ఉన్నాయో అవి రాయడం జరిగింది. సింగరేణి కార్మికుల కోసము కాకా గారు ఎంత కృషి చేసి అప్పుడు ఆ సంస్థల కష్టాలు ఉన్నప్పుడు వారికి ఉపాధి పోతాయి, వాళ్ళ కష్టాలు వస్తాయని చెప్పి అప్పుడు కొట్లాడి సింగరేణి సంస్థని కాపాడి అప్పుడు లోన్ ఫెసిలిటీ కూడా వేవర్ చేసి అప్పుడు కార్మికులకు అండదండగా ఉన్నారు కాకా వెంకటస్వామి గారు అని చెప్పి ఈరోజు గుర్తు చేసుకోవడం అవసరం. ప్రత్యేకంగా పెన్షన్ విషయానికి వస్తే దాదాపు ఒక 25-30 సంవత్సరాల క్రితం ఏదైతే పెన్షన్ ఫండ్ ఏదైతే కాకా వెంకటస్వామి గారి హయాంలో అప్పుడు రిలీజ్ చేసినారో ఆ పెన్షన్ ఇప్పటికీ అంతే పెన్షన్ ఉన్నది. ప్రతిసారి నాకు అవకాశం వచ్చినప్పుడు ఈ పెన్షన్ పెంచాలా 10,000 రూపాయలు చేయాలని చెప్పి పార్లమెంట్లో కూడా నేను గట్టిగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. ఇది పెంచేదాకా నేను కాకాని స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా నేను కొట్లాడి పెన్షన్ పెరిగేటట్టు నేను ప్రయత్నిస్తానని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే అప్పుడు కాకా గారు కార్మికుల కోసం ఏదైతే కృషి చేసి పనిచేసినారో ఇప్పుడు అదే ప్రజల ఆశీర్వాదంతో వివేక్ గారిని కార్మిక మంత్రిగా ఈరోజు మీరు చూస్తున్నారు. మీ ఆశీర్వాదం మేరకు కార్మికుల కోసము తరాలు మారిన ఆశయము స్ఫూర్తి మారదు. కాకా గారిని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు గిగ్ వర్కర్ల కోసం ఏదైతే కృషి చేస్తున్నారో దాదాపు 4 లక్షల మంది గిగ్ వర్కర్ల కోసము వాళ్ళ హక్కుల కోసము పోరాడి మొన్న బిల్లు పెట్టి కూడా అసెంబ్లీలో పాస్ చేయడం జరిగింది. మీ అందరూ చూస్తున్నారు. మేడే శుభాకాంక్షల రోజున చాలా విప్లవ దినం ఇవాళ. ఈ సమస్య గురించి మాట్లాడితే నాకు దాదాపు 22 ఏళ్ల కింద ఈ అవకాశం దొరికింది. అప్పుడు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మా నాన్నగారి ఆశీర్వాదంతోనే ఇదే ప్లాట్ఫామ్లో మాట్లాడే అవకాశం దొరికింది. మా నాన్నగారు అప్పుడు సింగరేణి కంపెనీని కాపాడుకుంటూ 650 కోట్లు ప్రత్యేకంగా నాకుండే అవకాశం ఆ టైంలో నేను మా నాన్నగారు వెంబడే ఉన్నా. అది అప్పీల్ చేసి కన్ఫర్మ్ చేద్దాం అనుకుంటే బీఐఎఫ్ఆర్ కింద పోకముందు పెద్దలు నరసింహరావు గారి దగ్గర పోయి సంతకం పెట్టించి 24 గంటలలో ఎన్టీపీసీ నుంచి అప్పు తీసుకొని సింగరేణిని కాపాడిన ఘనత అప్పుడు 1,20,000 మంది ఉన్న వర్కర్లను ఉన్న కంపెనీని కాపాడింది పెద్దలు వెంకటస్వామి గారు అని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను చూడాలి. అదిగాక పెద్దలు మన్మోహన్ సింగ్ గారి దగ్గర ఈ పెన్షన్ స్కీమ్ గురించి డబ్బులు కావాలంటే ప్రత్యేకంగా గవర్నమెంట్లో ఉన్న అప్పుడు కేబినెట్ సెక్రటరీ ప్రత్యేకంగా నాన్నగారికి సుబ్రహ్మణ్యం గారు అని ఉండే, మా దగ్గర డబ్బులు లేవు సార్ ఏం చేయాలని. కానీ ఫార్చునేట్గా నాన్నగారి దగ్గర 2-3 అడ్వైజర్లు ఉండే. వినోద్ రాయ్ అనే ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ ఉండే. ఆయన అన్నాడు ప్రొవిడెంట్ ఫండ్ ఈఎస్ఐకు సంబంధించిన డిపాజిట్స్ ఎన్ని ఉన్నాయి సార్ దాన్ని తీపించుకొని పెన్షన్ తీసుకోండి. పెద్దలు మన్మోహన్ సింగ్ గారి దగ్గర ఫైనాన్స్ మినిస్టర్ ఉంటే కూర్చొని మాట్లాడి అదే టైంలో దాదాపు 15-20 కోట్ల రూపాయల అప్పులు తీసుకొని ఇవాళ ప్రొవిడెంట్ ఫండ్ పెద్దల వెంకటస్వామి గారు ఇచ్చింది దాదాపు 5-6 కోట్ల ప్రజలకు యావత్ భారతదేశంలో దొరికిన అవకాశం ఉంది. ఇది మా కుటుంబం తరఫు నుంచి మా నాన్నగారు ఇచ్చిన సేవ, అది ఒక ఆశీర్వాదము. ప్రజలందరికీ సేవ చేసే కార్యక్రమాలలో మేము ఎల్లప్పుడూ మా నాన్నగారు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారంగానే మార్కెట్లో తిరిగినాం.